ఇంత రుచికరమైన వంట చేసి అందరికీ పెట్టేసి భూమి గొప్పదైపోయిందని అందరి ముందు నిరూపించేద్దాం అనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఈ భూమి చేసే ప్రతి పని రివర్స్ అయిపోవాలి, జానికి పని అయిపోవాలి. దక్ష, ఇన్ని రోజులకు ప్రశాంతంగా నేను ఒక ముద్ద తింటున్నాను. ఇన్నాళ్ళు బతుకున్న శవంలా బతికాను కానీ ఈరోజు నా కూతుర్ని చూశాక, తనతో మాట్లాడాక, మళ్ళీ తను మన ఇంటికి వచ్చేస్తున్నాను ఆశ కలిగాక నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఆ బంగారు తల్లి కోసం నేను ఇంక ఎదురు చూడక్కలే. అదే మన బంగారు తల్లి కోసం. తొందరలోనే తను మన ఇంటికి వచ్చేస్తుంది, ఇంక మనతోనే ఉంటుంది. కుముదా, అదేంటమ్మా దూరంగా ఉన్నావు? రా, వచ్చి కూర్చో. ఈరోజు ఏకాదశి కదా మమ్మీ, నేను ఉపవాసం, భోజనం చేయను. నీకు అలాంటి సెంటిమెంట్లేమీ లేవు కదా. అయినా నేను ఇంటికొచ్చి ఇన్ని రోజులైంది, నువ్వు ఉపవాసం ఉంటావని నేనెప్పుడు వినలేదే. నువ్వేంటమ్మా, తను పుట్టినప్పటి నుంచి తన నోటి నుంచి మాట రావడం ఇదే మొదటిసారి. పోనీలేండి, వారంలో ఒకరోజు ఉపవాసం ఉండటం మంచిదని డాక్టర్లు కూడా చెప్తారు. ఎక్కువ తినేవాళ్ళు ఆరగించుకోవడానికి ఒకరోజు ఆకలితో ఉంటే ఆరోగ్యమని డాక్టర్లు చెబుతూ ఉంటారు. నా కూతురికి అది అవసరం లేదు. పర్వాలేదు, నా గురించి మీరెవ్వరూ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరందరూ తినండి. డాడ్, ఏంటి మీ తండ్రి కూతుళ్ళు ఏదో మౌనంగా మాట్లాడుకుంటున్నారు? నేను ఎలాగో తినటం లేదు కదా, మీరు కూడా తినకండి అని వాళ్ళ నాన్నగారికి చెప్తున్నట్టుంది. ఆవిడొక్కరితే ఫాస్టింగ్ ఉంది, మిగిలిన వాళ్ళందరం ఆకలితోనే ఉన్నాం. అవునవును, వాసనకే కడుపు నిండిపోయేలా ఉంది. అదేంటి జానకి, భూమి వడ్డిస్తుంటే నువ్వు వీడియో తీస్తున్నావు? తను ఇలా చేస్తున్నవి, నేర్చుకున్నవి రేపొద్దున తనకొక మెమరీగా ఉండాలి కదండి. అందుకే ప్రతి ఒక్క విషయాన్ని నేనిలా స్టోర్ చేసి ఉంచుతున్నాను. అవునమ్మా, ఇప్పుడు జరుగుతున్న ప్రతి పరిణామం తన జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా ఉండాలి. మధురానుభూతిగా కాదు, చేదు జ్ఞాపకంగా ఉండిపోతుంది. కాసేపట్లో అందరూ నోట్లో ముద్దు పెట్టుకుంటారు, అప్పుడు మింగలేక భూమి మొహం మీద ఉమ్మేస్తారు.